ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి. అదే నిన్న ఆదివారం నాడు ఇక్కడ గుడికి వెళ్ళామని చెప్పాను కదా, చెరువుగట్టుకి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి. సో శివాలయం అన్నట్టు చాలామందికి మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ గుడి గురించి. చాలా ఫేమస్ టెంపుల్. మీకు వీడియో మొత్తం చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇక స్టోరీ ఏంటంటే, అసలు మేము సడన్గా ఇట్లా చెరువుగట్టుకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, సో మొన్నటి వరకు నా హెల్త్ కండిషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూసిన వాళ్ళకి. రీసెంట్గా నేను నా హెల్త్కు అప్డేట్ గురించి ఒక వీడియో పెట్టాను కదా, స్కానింగ్లు వాటి గురించి. సో అది రిపోర్ట్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఆ వీడియో చూసిన వాళ్ళకి ఏమైందని. సో అది అట్లా వచ్చేసరికి మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. ఇక మళ్ళీ హెల్త్ ఎట్లా అంటే భయపడిపోయాం అందరము. సో మా ఆవిడ వెంటనే మొక్కుకుంది, అది రిపోర్ట్లో అట్లా కాకుండా ఇట్లా ఉంటే గుడికి వస్తాం అది ఇది అని చెప్పేసి. సో అట్లాగే ఇక మా అమ్మ కూడా అక్కడ మేడారం మొక్కుకుంది. సో ఇట్లా ఎవరి భయం వాళ్ళది, అట్లా అంత భయం టెన్షన్లల్లా ఇక అట్లా మొక్కుకున్నాం. అయితే ఆ రిపోర్ట్స్ నెక్స్ట్ డేనే మనకు అనుకూలంగా వచ్చినాయి, ప్రాబ్లం ఏం లేదని వచ్చేసరికి ఇక అప్పుడే వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక మధ్యలో స్కూల్లో అవి వీలు కాక ఇక ఆదివారం రోజు పెట్టుకున్నాం అన్నట్టు ప్రోగ్రాము. ఇంకో టెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా నేను వెళ్ళడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను వేములవాడ పోయినప్పుడు మెయిన్ దేవుడి దర్శనం మంచిగానే అయ్యింది, కానీ అక్కడ అమ్మవారి దర్శనానికి చాలాసేపు క్యూలో నిలబడ్డప్పుడు చాలా అన్కంఫర్ట్గా అనిపించింది, కొంచెం ఇబ్బంది పడ్డాను. సో మళ్ళీ అంత ఇబ్బంది ఏమైనా పడతానేమో, సండే కదా ఫుల్ రష్ ఉంటారేమో, వెళ్ళడం గురించి చాలా ఆలోచించిన. ఇక ఎట్లాగైతేనేమో చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ ఉంటే దర్శనం బయట కూర్చుందాం, రష్ లేకపోతే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళినాం మొత్తానికి ధైర్యం చేసి. సో గుట్ట మీద దాకా కారు తీసుకొని వెళ్ళినాం అన్నట్టు, కొంచెం హైట్ ఉంటుంది కదా. సో ఇక ఆ గుట్ట మీద పార్క్ చేసిన లైట్గా కొంచెం వాకబుల్ ఉంటే వెళ్ళినాము. సో వెళ్ళేసరికి నేనేమనుకున్నా ప్రత్యేక దర్శనాలు ఏమైనా ఉంటాయేమో తీసుకుందామని చెప్పేసి వెళ్ళి వెతికినాము. నేను ఎప్పుడో చాలా రోజుల తర్వాత ముందు పోయినా కానీ అంతా మారిపోయింది, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. అప్పుడు నైట్ అమావాస్య టైంలో వెళ్ళినాం, నైట్ పడుకొని వచ్చేసినాం. అమావాస్య రోజు ఈ టెంపుల్ చాలా ఫేమస్, అంటే చాలా రష్ ఉంటుంది. ఇక విపరీతంగా రష్. నైట్ వస్తారు, నైట్ పడుకొని దేవుడి దర్శనం పడుకొని పొద్దున్నే దేవుడి దర్శనం చేసుకొని వెళ్తారు ఆ కోనేరులో స్నానం చేసి. సో అట్లా అనుకున్నాము, అది చూసాము. కానీ వెళ్ళేసరికి జనాలు ఎవరు లేరు, స్పెషల్ దర్శనానికి ఇట్లా ఏం పెట్టలేదు, ఉచిత దర్శనానికే వెళ్ళినాం అన్నట్టు. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంది ఇట్లా ఉచిత దర్శనం, జనాలు కూడా ఎవరు లేదు, ఫ్రీగా వెళ్ళిపోయినా. కొంచెం నాకు చూసిన తర్వాత అమ్మాయి అనిపించింది. ఎందుకంటే ఈ స్టోమా ఈ బ్యాగ్ ఇవన్నీ వేసుకొని ఆ క్యూలలో వాళ్ళందరి మధ్యలో వెళ్తే ఎవరైనా ప్రెస్ చేస్తారేమో, ఎట్లా ఉంటుందో, మళ్ళీ చాలాసేపు నిలబడతానో లేదో అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉండే. బట్ అట్లా అనుకున్న దానికంటే ఈజీగానే వెళ్ళిపోయినాం దర్శనానికి. ఇక మా అది నాకు తెలియదు, అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మా అత్తయ్య ఇట్లా దేవుడికి ప్లస్ పక్కన ఎల్లమ్మ తల్లి ఉంటుంది, ఎల్లమ్మ తల్లికి కూడా బియ్యం పోస్తా అని మొక్కుకుందంట. సో అత్తమ్మ కూడా బియ్యం తీసుకొని వచ్చింది, వాళ్ళు బియ్యం అవన్నీ రెడీ చేసిరు. ఈ లోపు నేను పక్కనే అట్లా దేవుడిది ప్రాంగణం ఉంటే లోపల ఇట్లా కొంచెం షూట్ చేసుకున్నా. సో జనాలు ఎవరు లేరు, అందుకే కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది, ఇబ్బంది ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది. ఇక దానికి టోకెన్ తీసుకోమన్నారు, దర్శనానికి టోకెన్ కాదు కానీ బియ్యం వేయడానికి వాటికి టోకెన్ తీసుకురావాలంటే మా బామ్మర్ది వాళ్ళు వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చారు. ఈ లోపు మా అత్తయ్య వాళ్ళు దేవుడికి బియ్యం వేయడానికి అన్నీ రెడీ సిద్ధం చేసుకున్నారు. సో దేవుడి ముందు అంటే ఆ ముందు దర్వాజా కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ దర్వాజా లోపల దేవుడు ఉంటాడు. ఇక్కడ ఇక మీ బియ్యం తీసుకొని లోపలికి వెళ్ళాము. సో మామూలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ తక్కువనే ఉన్నారు. ఇక అక్కడే పక్కనే దేవుడికి ఎదురుగానే ఇట్లా బియ్యము తీసుకొచ్చిన బియ్యము సమర్పించారు అన్నట్టు. ఇక అయితే మా అత్తయ్యతో పాటు మాతో కూడా బియ్యం పోయించింది దేవుడికి. సో చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు ఇట్లా అంటే దేవుడి దగ్గర కానీ ఇట్లా బియ్యం వేయడం అనేది నాకు పర్టికులర్గా తెలియదు, అంటే చేయలేదు ఎప్పుడు. సో ఆ ఎక్స్పీరియన్స్ భలే అనిపించింది. ఎందుకంటే దేవుడి సన్నిధిలో అనుకోకుండా వెళ్ళడం ఒకటి, జనాలు లేకపోవడము, దర్శనం మంచిగా అవ్వడము, ప్లస్ ఇట్లా బియ్యం వేయడం, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఇట్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను. కొంచెం ఆ పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, సో అది వీళ్ళు ఈ లోపు దేవుడిది విభూతి అయితే తీసుకొని అక్కడ ఉంటుంటే ఇట్లా వీడియో షూట్ చేసి, సో హనుమాన్ టెంపుల్ దగ్గరికి అట్లా వెళ్ళేసరికి నాకు నా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో నా ఫాలోవర్స్ వాళ్ళు
చూసారంట, నన్ను చూసి పలకరించారు, చాలా మంచిగా అనిపించింది. సో నేను అక్కడ ఏమడుగుతున్నానో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో అట్లా వాళ్ళందరూ ఇట్లా పలకరించేసరికి, మీరు ఇట్లా వీడియోస్ చేస్తారు కదా, ఇట్లా హెల్త్ ఎట్లా ఉంది, బాగుందా, మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు అది ఇది అని చెప్పేసి కొంచెం బాగోగులు అడిగారు ఇద్దరు ముగ్గురు. సో కొందరు అయితే అట్లా చూస్తే వెళ్ళిపోయారు. సో బయటకు వచ్చి అక్కడ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత హనుమాన్ ఇక్కడ దర్శనం చేసుకున్నాము. హనుమాన్ది క్యాజువల్గానే రష్ అయితే ఎక్కువేం లేరు, జస్ట్ ఇట్లా హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక హనుమాన్ దర్శనం అయిపోయినాక రైట్ సైడే అమ్మవారి టెంపుల్ ఉందన్నట్టు, ఎల్లమ్మ తల్లిది. సో కానీ హనుమాన్ గుడి దగ్గర నుంచి వ్యూ మాత్రం భలే ఉంది నిజంగా. అంటే ఇట్లా హైటు స్లోప్, అది కిందికి చూస్తుంటే కొండ మీద కదా, ఆ ఎడ్జ్ నుంచి చూస్తే చల్ల గాలి వస్తుంది. హనుమాన్ టెంపుల్ దగ్గర నిలబడితే చాలా మనశ్శాంతిగా రిలాక్సింగ్ అనిపించింది. ఇది ఎల్లమ్మ తల్లి గుడి అన్నట్టు. సో ఇక్కడ ఇక మొక్కున్న దీపాలు అవి పెట్టుకుంటున్నారు. ఈ లోపు మా వాళ్ళు ఇక్కడ కూడా అమ్మవారికి కూడా బియ్యం పోస్తా అని మొక్కున్నట్టుంది మా అత్తమ్మ. ఇక్కడికి కూడా బియ్యం తీసుకొచ్చింది. మేము వెళ్ళే లోపే అప్పుడే షిగాలు ఊగుతున్నారు, అట్లాగే వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకుంటున్నారు. సో వాళ్ళది అయిపోయేదాకా వెయిట్ చేసాము మేము. నెక్స్ట్ అప్పుడే బోనాలు తీసుకొని వస్తున్నారు ఎవరో, ఇక వాళ్ళు బోనాలు సమర్పించుకోవడానికి అమ్మవారికి. ఇక ఈ లోపు మా అత్తమ్మ బియ్యం పోసేసింది, మేము కూడా పోసాము. అక్కడ వీడియో ఇందులో రాలేదు. దేవుడి గుడి వెనకాల ఇటు ఈ విధంగా ఇట్లా కొంతమంది ఇట్లా బొట్లు పెట్టి మొక్కుకుంటున్నారు. సో చూసి అక్కడ ఒక ఫోటో తీసుకున్నాము. సో ఈ ప్లేస్ చూసారా, ఈ ప్లేస్ కొంచెం స్పెషల్. ఈ గుడిలో ఏంటంటే ఇట్లా మొక్కుకుంటారు దంపతులు, పిల్లలు కావాలని అట్లా. అయితే శివసత్తులు చాలామంది ఉంటారంట శివరాత్రి రోజు. సో వాళ్ళు అంటే వాళ్ళు శిఖముగి అట్లా చెప్తారు కదా. సో వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి లేకపోతే దక్షిణ ఇచ్చి చెప్పించుకుంటారంట. ఎట్లా ఉంటుంది మా లైఫ్, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి ఆల్రెడీ కొందరు చెప్పించుకుంటున్నారు. సో ఇట్లా ఇప్పుడు మేము వెళ్ళేసరికి అయితే ఒకరిద్దరే ఉన్నారు, ఎందుకంటే అది అమావాస్య కాదు కదా, అంటే జనాలు ఆ రోజు ఎక్కువ లేరు అన్నట్టు. సో నేను ఎప్పుడో చూశాను కానీ నాకు అంతగా గుర్తులేదు అప్పుడు. ఇప్పుడైతే అన్ని పర్టికులర్గా చూశాను. సో ఇది చూశారు కదా, ఇది 3 గుండ్ల దర్శనం అని చెప్పేసి ఉంది. అంటే ఇప్పుడు మేము దర్శనం చేసుకున్న శివలింగం కాకుండా అక్కడ పైన 3 గుండ్లు అని ఒక హైట్లో పైన ఉంటుంది ఈ బండల మీద. సో అక్కడ దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇట్లా 10 రూపీస్ తీసుకున్నారు ఈచ్ వన్. సో ఆ దర్శనం కోసం అని చెప్పేసి వెళ్ళాము. సో నాకు కొంచెం ఈ ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు కొంచెం భయం అనిపించింది. అంటే నాకు ఈ స్టోమా అది ఉంది కదా, సన్నగా ఉంటుందేమో, పట్టనో అని చెప్పేసి. కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అన్నట్టు. సో గుడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాను కానీ ఈ పైకి ఎక్కలేదు, ఈ మధ్యలోంచి వెళ్ళలేదు. కొంచెం డౌట్ ఉండే, కానీ మా వాళ్ళకి తెలుసు అంట, ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి ఏం కాదు, పడతావు, అట్లా ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ ఒక వే నుంచి వెళ్ళాము, బట్ అది కొంచెం టైట్గా ఇబ్బంది ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో రూట్ నుంచి వెళ్ళాము అన్నట్టు. సో ఈజీగానే అనిపించింది. అంటే బండల మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు అంత భయంగా ఏం అనిపించలేదు. బట్ కొంచెం ఒక్క ప్లేస్లో మాత్రమే కొంచెం సన్నగా అంటే ఉండేసరికి ఈ స్టోమక్ ఏమన్నా బ్యాగుకి ఏమన్నా తగులుతుందేమో అనుకున్నా కానీ సో ఏం తగలలేదు. చూశారు కదా ఎట్లా ఉందో, మొత్తము కింద మొత్తము స్లోపే ఉంది. అంటే బై మిస్టేక్ మొబైల్ జారినా లేకపోతే కాలు జారితే పడడం ఏం లేదు అండి. సైడ్ అన్ని సేఫ్టీ గ్రిల్లులు ఉన్నాయి కానీ సో ఇట్లా బాగుంది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కొంచెం భలే అనిపిస్తుంది నిజంగా, జనరల్గా వెళ్ళి దర్శనం కంటే ఇలాంటివి. సో చూశారు కదా ఎట్లా ఉందో. నాకు ఈ మొబైల్ అది చూడగానే మొబైల్ వణుకుతుంది, ఎందుకంటే మొబైల్ పడిపోతుందేమో అని చెప్పేసి. కొద్దిసేపు అట్లా చేసిన వీడియోస్ ఎట్లా ఓపిక ఉన్నంతసేపు. ట్రైప్యాడ్ లేదు యాక్చువల్గా, ట్రైప్యాడ్ ఉంటే ఇంకా కొంచెం కంఫర్టబుల్గా వీడియోస్ తీసుకునేవాడిని. ఇక ఇది చూశారు కదా, చాలా ఇదే నేను చెప్పింది. సో ఇది చాలా సన్నగా అనిపించింది ఎక్కుతుంటే, కొంచెం లైట్గా ఈ ప్లేస్లో జర్ర కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ పర్వాలేదు, అంత టైట్గా అదేం అనిపించలేదు. సో టోటల్ గుడికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్లో నాకేంటంటే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతున్నప్పుడు, అంటే పైన 3 గుండ్ల దగ్గరికి ఎక్కేటప్పుడు, ప్లస్ నేను స్టార్టింగ్లో గుడికి ఎంటర్ అయినప్పుడు ఎక్కేటప్పుడు కొంచెము ఆయాసం అనిపించింది, నడవడం వల్లనో దేనివల్ల నాకు కొంచెం తెలియదు కానీ అంటే హైట్ అది ఉండడం ఎండ వల్ల సో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈ మొత్తానికి ఏదోలా ఎక్కేసాను కష్టపడి.
ఇక పైన కొంచెం కొంచెం అంటే హైట్ ఫియర్ లాగా అనిపించింది. కొంచెం హైట్ అంతా ఎక్కేసరికి కిందికి చూస్తే కొంచెం అట్లా కొంచెం అన్కంఫర్ట్గా అనిపించింది, కానీ పర్వాలేదు, ఓకే, జాగ్రత్తగానే ఎక్కాను. సో మొత్తానికి చూస్తున్నారు కదా, అక్కడ ఉంటుంది శివలింగం ఉంటుంది పైన. సో ఆ శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం అన్నట్టు. సో పక్కనే ఫొటోస్ తీయడానికి కంఫర్టబుల్గా అది ఉంటే, ప్లేస్ ఉంటే అక్కడ ఫొటోస్ దిగినాము. ఇగో ఇది ఆ గ్రిల్ మధ్యలో గుడి అంటే శివలింగం ఉంటుంది అన్నట్టు పైన, మూడు గుండ్ల పైన. సో అది స్పెషల్, ఈ గుడికి అట్రాక్షన్ అది అన్నట్టు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం అందరూ ఈ దర్శనం చేసుకుంటారు పైన, అది అక్కడ వరకు ఎక్కి. చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంత హైట్లో ఎక్కితే. ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. గాలి ఎంత సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ అయింది. యాక్చువల్గా మా ఆవిడకి చాలా భయం ఉండే. సో అంటే నేను స్టార్టింగ్లో రాను, ఎందుకు వచ్చి రిస్క్ ఇబ్బంది పడడం అంటే, మా ఆవిడ కూడా ధైర్యం చేసి ఏం కాదు వెళ్దాము, మొక్కుకున్నాం కదా, నువ్వు కూడా రా, రిలాక్స్ అవుతుంది, కొంచెం దేవుడి దర్శనం చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం తను కూడా అంటే ఎక్కువ అడిగింది అన్నట్టు. సో ఇక నాకు కూడా అనిపించింది, ఇంట్లో ఒక్కడే ఉంటాం ఏముంటాం, అట్లా వెళ్తే కొంచెం పాజిటివ్ ఉంటుంది, వెళ్ళాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.